హాయ్ నేస్తమా, నేస్తమా లక్స్కి స్వాగతం. లోపాలు లేని భార్య ఉండదు, లోపాలు లేని భర్త ఉండడు, లోపాలు లేని బంధమే ఉండదు. ఈ సత్యం భార్యకు భర్తకు తెలిసేలోపే ఎన్నో బంధాలు విడిపోతాయి. బంధాన్ని విసిరేసిన ఒక భార్య తన స్నేహితురాళ్లకు రాసిన ఒక ఆత్మీయ లేఖను చూద్దాం. ప్రియ నేస్తమా, నీకు తెలుసు, నా వయసు 43 సంవత్సరాలు. నేను నా మాజీ భర్త 10 సంవత్సరాలు ప్రేమించుకున్నాం. మేము చాలా మంచి స్నేహితులం. తను కాలేజీ చదువులను పూర్తి చేసుకొని ఒక ఉద్యోగం చేసే వరకు వేచి ఉండి పెళ్లి చేసుకున్నా. నా కుటుంబం తన కుటుంబంతో మాట్లాడుకున్న తరువాతే పెళ్లి చేసుకొని ఒక కుమారుని కూడా కన్నా. వాడికి ఇప్పుడు 28 సంవత్సరాలు. నా భర్త ఒక ముక్కోపి అని నీకు కూడా తెలుసు. చాలాసార్లు నీతో చెప్పుకొని బాధపడేదాన్ని కదా. తాను కోపపడిన ప్రతిసారి నాతో గొడవ పడేవాడు, నేను తనతో గొడవ పడేదాన్ని. గొడవ పడిన ప్రతిసారి నా బట్టలను బ్యాగులో సర్దుకొని మా పుట్టింటికి వెళ్ళేదాన్ని. మా అక్కలు నా భర్తకు ఫోన్ చేసి కోపంతో రగిలిపోయేవాళ్ళు. తనకి నేను నచ్చకపోతే నాకు విడాకులు ఇయ్యొచ్చు అనేదాన్ని. నేను ఎక్కడో తప్పు చేస్తున్నాను అనే భావన నాకు వచ్చేది. నా భర్త ఎప్పుడూ గొడవపడే వ్యక్తి కాదు. నేను తనని నెట్టేసిన రోజు నుండే తను హింసాత్మకంగా మారాడు. నన్ను కొట్టిన రోజు తన మోకాళ్ళ మీద నుంచొని క్షమాపణ అడిగాడు. కొన్ని రోజుల తర్వాత కేసును వెనక్కి తీసుకున్నా. నేను విడాకుల కోసం మనస్ఫూర్తిగా ఎప్పుడూ అడగలేదు. నాకు గర్వం ఉండేది. ఎప్పటికీ నా భర్త ముందు నేను ఓడిపోకూడదు అని అనుకునేదానని. ఒకరోజు నా భర్తను గట్టిగా క్రిందకు నెట్టేశా. తను కోపంతో నన్ను బాగా కొట్టి ఇంటి బయటే పెట్టి ఇంటికి తాళం వేసుకున్నాడు. 3 నెలల తర్వాత చిన్న గొడవ వస్తే మళ్ళీ నా బ్యాగును సర్దుకొని ఇంటికి వెళ్ళిపోయా. తను ఒంటరిగా ఉండిపోయాడు. 2 రోజుల తర్వాత హాస్పిటల్లో చేరాడు అని ఫోను వచ్చింది. కానీ నా కుటుంబం తను రోగం వచ్చినట్లు నటిస్తున్నాడు అని నన్ను వెళ్ళనివ్వలేదు. అందరూ అంతా నా తప్పు అని దూషించేవాళ్ళు. తాను 1 వారం హాస్పిటల్లో ఉండి ఇంటికి వచ్చాడు. వచ్చిన కొన్ని రోజులకే నాకు విడాకుల పత్రాలు వచ్చాయి. నాకు విడాకులు వద్దని చెప్పుదామని అనుకున్నా, కానీ నా గర్వం నన్ను ఆపేసింది. నేను తనకి ఫోన్ చేసి నీతో జీవితం ఒక నరకంలా ఉందని నాకు విడాకులు ఇవ్వమని అడిగా. మొత్తానికి 2010లో విడాకులు తీసుకున్నా. నా భర్త 2వ పెళ్లి చేసుకున్నాడు. జీవితంలో సంతోషంగా ఉండగలను అనుకున్నా. కానీ నా ఆశ నా కుటుంబ సభ్యుల మాటలతో ఆవిరైపోయింది. నా కుటుంబ సభ్యులు మరియు నా అక్కలు చెల్లెళ్ళు ఇలా అనుకోవడం మొదలుపెట్టారు. చూడు, ఈ అమ్మాయి విడాకులతో పాటు మొగుడు ఇచ్చిన డబ్బులతో బ్రతుకుతుంది అని. ఈ మాటలు విన్నాక అయ్యో, ఇతరుల మాటలు విని నా సంసారాన్ని పోగొట్టుకున్నానే అనిపించసాగింది. నా చెల్లెలు అక్కలు వాళ్ళ భర్తల దగ్గర ఉండటం వలన వాళ్లకు సమాజంలో గౌరవం దొరుకుతుంది. నేను నా భర్తకు దూరం ఉండటం వలన నా పరిస్థితి, నా గౌరవం దిగజారిపోయింది అని అర్థమైంది. మీరు నాలాగా మంచి మొగుళ్ళను మీ అనుమానాలతో, లేనిపోని మాటలతో సాధించుకొని విడాకులు తీసుకోకండి. కుటుంబ సభ్యులను నీ కుటుంబ విషయాలలో తలదూర్చకుండా చూసుకోండి. విడాకులు తీసుకో అని నన్ను ప్రోత్సహించిన అక్కలు చెల్లెళ్ళు వాళ్ళ భర్తలతో సంతోషంగా ఉన్నారు. నేను మాత్రం మానసిక శోభను అనుభవిస్తున్నా. జాగ్రత్త.
నేను చేసిన తప్పును మీరు చేశారు. నన్ను నా ఆలోచనలను సపోర్ట్ చేయటానికి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.